పద్మమ్మ ఇలా రండి. సార్ నా టేబుల్ మీద పెట్టండి. ఓకే సార్. కొండవీటి. సారీ సార్. టెన్షన్గా ఉంది. బిళ్ళకు ఆఫ్ తీసుకురండి. ఆఫా? సరిపోదా? ఫుల్ తీసుకురండి. సార్ ఇది పోలీస్ స్టేషన్ సార్. ఓ మనం పోలీసులం సార్. మనం పోలీసులు అని ఎవరు చెప్పారు సార్? నేనే సార్. బానిసలం సార్. మన ప్రియతమ నాయకుడు గుడ్లరవి నియమించుకున్న బానిసలం సార్. ఆయన షూట్ చేయమంటే షూట్ చేయాలి, వద్దంటే మానేయాలి. మనమందరం కలిసి ఎన్కౌంటర్ చేశామని గర్వపడుతున్నారా? హత్య చేశాం. వాడు తెలివిగా మన చేత హత్య చేయించాడు. దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా, అందుకే పార్టీ. అన్నా, ఇంకో 10 రోజుల్లో మరో సంఘటన జరగబోతుందని చెప్పావే, ఏంటన్నది? ఊరికే చెప్పానులేరా. ఏందన్నా? అవును. ఈ పాటికి వాడు అదే తలుచుకుంటూ బుర్ర హీటెక్కిపోయి మెంటలెక్కి అల్లాడుతుంటాడు. ఆధారం లేదు అమ్మా నిన్ను ఓదార్చా, నేనవతారం కానమ్మా తత్వం తెలుపా. పరిహారం కోసమని ఎవరినడగను, నాకధికారం లేదమ్మా తీర్పునివ్వగా. ఏనాడు నేను ఇలా విలపించలా, ఈ బాధ గుడ్లరవి ఇస్తే ఎవడికి చెప్పను. శోధనపై శోధన చాలు ఇక స్వామి. ఎవర్రా అదే? రండి. కానివ్వండి, నేనంతా చూశాను. మామూలు మనుషులకు 100లో సమస్యలు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళకి 1,00,000లో సమస్యలు ఉండడం కామన్. ఒక శుభవార్త చెబుదామని ఇక్కడికి వచ్చాను. రేయ్ పోలీస్ సహచరులందరికీ ఒక శుభవార్త. తొందరపడతారేంది? చెప్పనివ్వండి. బాటిల్ పగిలిపోయి బీర్లో నుండి నొరగా బుగ్గు బుగ్గు అని వస్తా అది స్ట్రాంగ్, లబుక్ లబుక్ అని వస్తే అది లెగరాని కనిపెట్టిన లెజెండ్ మామా. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఆ రోజు ఫ్రెష్ గా యాపిల్ లో ఒక అమ్మాయి వచ్చింది. మీ మంచితనానికి హద్దే లేదు సార్. బంగారం లాంటి మా సార్ మీ ఇంటి చేసుకుంటున్నారు సార్. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. పెళ్లి కొడుకు నేను కాదు సార్. పెళ్లి కొడుకు పేరు చెప్పండి సార్. పెళ్లి కొడుకు పెద్దన్న. శుభలేఖ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. అందరూ వచ్చి ఆశీర్వదించాలి. నేను డైరెక్ట్ గా వస్తే ప్రాబ్లం లేదా? ప్రాబ్లం ఏం లేదు. మేమందరం వస్తాం. మీ రాకే మా ఆనందం. ఉంటారు. వెళ్ళండి. ఏం వెతుకుతున్నాడు? నేను లవ్ చేసిన అమ్మాయి పెళ్లి పత్రిక అచ్చేయించి నన్నే పిలుస్తున్నాడు. ఈ పెళ్లికి వెళ్ళి ఫుల్లుగా తాగేసి బాగా అడిగేద్దామా అన్నా? సార్ చెప్పన్నా. మనసారా దీవించి పాడదాం పాట. స్వస్తి స్త్రీ ప్లవనామ మాఘమాసం శుద్ధ దశమి 20వ తారీఖు తెల్లవారు సామున శుభముహూర్తం నిశ్చయించే వధువరులను ఆశీర్వదించ సకుటుంబ సమేతంగా అందరూ వచ్చేయండి. ఇట్లో వాస్కోడగామా మీ వాస్కోడగామా. ఉండమ్మా, ఎప్పుడు నవ్వుతూ ఉండమ్మా, పువ్వెట్టి బొట్టెట్టి నవ్వుతూ ఉండమ్మా. నవ్వుతూ ఉండమ్మా, ఎప్పుడు నవ్వుతూ ఉండమ్మా, ఫోనులతో వైఫైతో నవ్వుతూ ఉండమ్మా. బాధ పెట్టిపోయినను, రోడ్డు నెట్టిపోయినను, విడిచిపెట్టిపోయినను, నాకు హ్యాండ్ ఇచ్చిపోయినను, ఫ్రెండ్ తోటి పోయినను, నీ బెస్ట్ తోటి పోయినను, ఫారెన్ కి పోయినను, ఆ అంతరిక్షం పోయినను. నవ్వుతూ ఉండమ్మా, ఎప్పుడు నవ్వుతూ ఉండమ్మా,
పువ్వెట్టి బొట్టెట్టి నవ్వుతూ ఉండమ్మా, నవ్వుతూ ఉండమ్మా, ఎప్పుడు నవ్వుతూ ఉండమ్మా, ఫోనులతో వైఫైతో నవ్వుతూ ఉండమ్మా. వేచి ఉన్న ప్రేమికుడికే రెడ్ కార్డు చూపించావు, నిన్నొచ్చిన బావకేమో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశావు. మింగిలవ్వాలనుకుంటే సింగిల్ గా నిలబెట్టావు, తాళి కడతానంటూ వస్తే పబ్జి గేమ్ లా షూట్ చేశావు. దేవదాసై పార్వతిని హార్ట్ లో ఉంచు, దేవిదాసై పిల్లదాన్ని థాట్ లో ఉంచు. లవ్వర్ కి మ్యారేజ్ అంటే ఎందుకు ఫీలింగు, ఎక్స్ట్రా లార్జ్ లోపలేసావంటే సూపర్ కూలింగ్. నవ్వుతూ ఉండమ్మా, ఎప్పుడు నవ్వుతూ ఉండమ్మా, పువ్వెట్టి బొట్టెట్టి నవ్వుతూ ఉండమ్మా. చాలా మంచిదండి. బాధ పెట్టిపోయినను, రోడ్డు నెట్టిపోయినను, విడిచిపెట్టిపోయినను, మా ఫీలు తెలియదులే. ఫ్రెండ్ తోటి పోయినను, బెస్ట్ తోటి పోయినను, ఫారిన్ కు పోయినను, ఫస్ట్ లవ్ మరవదులే. అయ్యో, అందుకేనమ్మా చెప్తున్నాం. నవ్వుతూ ఉండమ్మా, ఎప్పుడు నవ్వుతూ ఉండమ్మా, పువ్వెట్టి బొట్టెట్టి నవ్వుతూ ఉండమ్మా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పండి, లైఫ్ సాక్షి సంతకం పెట్టడానికి అందరూ వచ్చేసారు. పెళ్లి బాగా జరుగుతుంది మా ఆ సంగతి పక్కన పెట్టు, వీళ్ళని ఎక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఈ తలనొప్పి కంటే లవ్ ఫెయిల్యూరే బెటర్. ఇదిగోండి ఈ నిమ్మకాయ పట్టుకోండి. నమస్తే డిఎస్పీ. బాగుండాలి బాగుండాలి అని పాట పాడారు, పెళ్లి ఆగిపోయింది. సింపుల్ మ్యాటర్ సార్. మా నాన్నేమో హిందూ, మా అమ్మ ఏమో క్రిస్టియన్. మా అమ్మ ఏముంటుందంటే మీరే చెప్పండి, మా పెళ్లి జరిగేటప్పుడు మా అత్తగారు వాళ్ళ సంప్రదాయం ప్రకారమే జరగాలని మొండి పట్టు పట్టారు. నేను ఒప్పుకున్నానుగా, మీరు చెప్పినట్టు హిందూ సంప్రదాయం ప్రకారమే జరగాలి. లేదు, మా హిందూ సంప్రదాయం ప్రకారమే జరగాలి. శాంతి. లేదండి. మాట నువ్వు విన్నావా? సరే లోపలికి వెళ్ళి గొడవ పడండి. నేను ఒప్పుకోను. చూసారా సార్, నేను ఒప్పుకోను. వీళ్ళు గొడవ పడతారని, ఎలాంటి సమస్య రాకూడదని చట్టబద్ధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని అందరినీ ఇక్కడ తీసుకొచ్చాను. రేపు చట్టపరంగా సమస్యలు ఏమి రాకూడదు కదా, అందుకే డిఎస్పీ అయిన తమరిని సాక్షి సంతకం పెట్టడానికి రమ్మన్నాను. మీకేం అభ్యంతరం లేదుగా? రండి. అన్నపూర్ణ ఎవరు? రా బంగారం. ఉండండి, మీరే పెళ్లి కొడుకు, నేను పిలిచినప్పుడు రండి. ఓకే ఓకే. చకచక సంతకం చేయండి. త్వరగా పెట్టు బంగారం, మంచి సమయం పూర్తయ్యేలాగా త్వరగా పెట్టురా. వాస్కోడుగా ఎవరు? సార్ నేను. మీరే పెళ్లి కొడుకు, నేను పిలిచినప్పుడు రండి. మీరు రండి. ఏంటి సార్ ఇది? సంతకం పెట్టండి. పెన్ ఇచ్చేయండి. అంతా నాకు తెలుసు, త్వరగా సంతకం పెట్టండి, నేను పెట్టాలిగా. మీరు వెళ్ళండి. కొండవీడి సింహం, కొండవీడి సింహం. ఉండండి, మీరే పెళ్లి కొడుకు, నేను పిలిచినప్పుడు మాత్రం రండి. పెట్టనిచ్చేలా లేడే. సంతకం పెట్టండి కొండవీడి సింహం. ఎలా ఉంది పెళ్లి కొడుకు పెద్దన్నా? రండి. సంతకం పెట్టండి. అయ్యో, మనకు సెట్ అయ్యేది ఇంకా ఈ కాలంలో కూడానా? వేలిముద్రకి నెలకి 15 లక్షలు సంపాదిస్తున్నాను. సార్ త్వరగా సీలుగుద్ది, కళ్యాణాన్ని కన్ఫర్మ్ చేసేయండి. చేసేద్దాం. సార్ ఏంటయ్యా? ఏంటి సార్, నా ఏలుముద్ర ఎక్కడో కింద ఉందేంటి? అవును, సాక్షి సంతకం అంటే కింద ఉంటుంది. అయ్యో సార్, నేనే సార్ పెళ్లి కొడుకుని. పెళ్లి కొడుకువా, పెళ్లి కొడుకు పెద్దనవా? పెళ్లి కొడుకు నేనే, పెళ్లి కొడుకు పెద్దనని నేనే.
సీలేసి సంతకం పెట్టాక పెళ్లి అయిపోయినట్టేనా బాయ్? సార్ దాన్ని చించి పారేసి అన్నపూర్ణకి పెళ్లి కొడుకు పెద్దనకి పెళ్లి చేయండి. అదంతా మాత్రం కుదరదు. నా సంతకం హైకోర్టుతో సమానం. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. డాక్టర్ని కావాలి. ఏంటన్నా ఇలా చేశాడు? అందుకే 4 ముక్కలు చదువుకోమని పెద్దోళ్ళు చెప్పేది. చివరికి చూసావా నీ వేలి ముద్ర ఎంత పని చేసిందో? రే నేనేమి తెలివి తక్కువ కాదురా. ఆ విషయం తెలిసిన వెంటనే నేను రిజిస్టర్ కలిసి ఆడిన నాటకం రాయిది. అవునా అన్నా? శుభాకాంక్షలు డిఎస్పి. నేను కూడా మిమ్మల్ని ఏదో అనుకున్నాను, అదరగొట్టేశారు. లెట్స్ వైబ్. యు ఆర్ ద డిఎస్పి వైఫ్. ఓకే. తను పెళ్లి చేసుకోబోయే పిల్లని వేరే వాళ్ళకి పెళ్లి కొడుకు గారు ఏంటండి ఇది? ఆహా. అతనా